భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 47 అడుగులకు చేరింది. మరొక అడుగు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే మొదటి ప్రమాదిక హెచ్చరిక ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. గోదావరి స్నానాల ఘాట్లు, కళ్యాణకట్ట ప్రాంతం గోదావరి వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే భక్తులను, ప్రజలను కరకట్ట మీదకు, బ్రిడ్జి మీదకు అనుమతించడం లేదు. భద్రాచలంలో గోదావరి మట్టంపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. వద్ద గంట గంటకు గోదావరి క్రమంగా పెరుగుతూ ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం 47 అడుగులకు చేరుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం 6:30 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. దాని తర్వాత 48 అడుగులకు వచ్చినట్లయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం నిన్న 6 గంటల నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే 47 అడుగులకు చేరుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా పోటెత్తుతా ఉంది. దాని కారణంగా దిగువకు విడుదల చేస్తున్న కారణంగా వరద నీటి మొత్తం భద్రాచలం వద్ద క్రమక్రమంగా గోదావరి నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంది. అయితే ప్రతి గంటకు 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే తాలిపేరు నుంచి నిన్న మొత్తం 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దాని కారణంగా 43 అడుగులకు గోదావరి నీటి మట్టం అనేది చేరింది. అయితే ప్రస్తుతం చూస్తే 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అధికారులు దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాం. స్వామివారి ఆలయం పక్కన స్నానఘట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ స్నానఘట్టాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు విజువల్స్లో చూడవచ్చు, ఏదైతే స్తంభాలు ఉన్నాయో ఒక్కొక్క స్తంభం అడుగు ఏదైతే ఉందో అది 50 అడుగులు దాటి ఉంటుంది. ఆ స్తంభం కూడా మునిగిపోయింది. అనేక చోట్ల స్నానఘట్టాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే దాని కారణంగా ఎవరిని కూడా భక్తుల్ని ఇక్కడికి ఎలో చేసే పరిస్థితి లేదు. దాని కారణంగా భక్తులు కూడా రాకపోకలు ఇక్కడ నిలిచిపోవడంతో ఆ భక్తులు రావడం లేదు. అటు చూస్తే చర్ల, అదేవిధంగా దుమ్ముగూడెం పరివాహక ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. అటు 5 గ్రామాలు లెఫ్ట్ కెనాల్, అదేవిధంగా రైట్ కెనాల్కి 5 గ్రామాలు ఎఫెక్ట్ అయినట్లు అధికారులు తెలపడం జరిగింది. ఆ 5 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు. యాక్చువల్గా స్లూయిజ్లో లీకేజ్ ఉన్నట్లయితే ఇప్పటికే భద్రాచల ఆలయంలోకి వాటర్ వెళ్ళేవి, కానీ స్లూయిజ్ల లీకేజ్ని కంట్రోల్ చేశారు అధికారులు. దాని కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. దాని కారణంగా ఇప్పటికే అన్ని మోటార్లను సిద్ధం చేసి పెట్టారు. ఆ మోటార్ల కారణంగా ఈ వాటర్ని, లోతట్టు ప్రాంతంలో ఉన్న వాటర్ని అంతా ఇటు ఎత్తిపోయటం కోసం గోదావరిలోకి మోటార్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం 47 అడుగులకు చేరింది. 47 అడుగుల కంటే కొంత ఎక్కువగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని చెప్పేసి అధికారులను ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జీతేష్ పాటిల్, అదేవిధంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అయితే గోదావరి స్నానఘట్టాల, కళ్యాణకట్ట ప్రాంతం గోదావరి వరద నీటితో నీట మునిగిపోవడం జరిగింది. అయితే అక్కడ కొంత అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఆలయ అధికారులను కూడా సూచించడం జరిగింది. అయితే బ్రిడ్జి మీదకు ఎవరిని కూడా అనుమతించడం లేదు. భద్రాచలం నుండి ఆంధ్ర వైపుకు రాకపోకలు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. అయితే భద్రాచలం నుండి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు యథావిధిగా రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. చర్ల మండలంలో తాలిపేరుకు 25 గేట్లు ఎత్తిన తర్వాత 52,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. అయితే దీని కారణంగా అటు కిన్నెరసానిలో అలాంటి పరిస్థితే ఉంది. కిన్నెరసానికి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ 16 గేట్లని ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరిగింది. అక్కడ లోతట్టు ప్రాంత వాసులందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులు సూచన చేశారు. దాని కారణంగా ఇప్పుడు అక్కడ లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా మైదాన ప్రాంతానికి తరలి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ యాక్చువల్గా చూస్తే ప్రతిసారి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, గతంలో ఏదైతే ఎక్కువగా ఫ్లడ్ వచ్చిన టైం ఉందో అది 1986లో వచ్చింది. అయితే ఆ లెవెల్ వచ్చేసి 75.60 అడుగులు వచ్చింది. దాని డిశ్చార్జ్ వచ్చేసి దాదాపుగా 27 లక్షలు క్యూసెక్లు ఉండేది. అయితే మ్యాక్సిమం ఫ్లడ్ అనేది 2022లో వచ్చింది. మళ్ళీ అప్పుడు కూడా 71.30 అడుగుల వరకు గోదావరి అనేది ప్రవహించింది. ఆ టైంలో కూడా 21 లక్షల క్యూసెక్కులు బయటకి విడుదల చేయడం జరిగింది. దాని కారణంగా అయితే ప్రస్తుతం అధికారులు చెప్తున్న దాని ప్రకారం 43 అడుగులకు రావాలంటే మొత్తం
9,32,288 క్యూసెక్కుల వాటర్ని దిగువకు విడుదల చేయాలి. అదేవిధంగా సెకండ్ వార్నింగ్ని ఇష్యూ చేయాలి అంటే 48 అడుగులకు, డిశ్చార్జ్ లెవెల్ వచ్చేసి 11,44,645 క్యూసెక్కులు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా థర్డ్ వార్నింగ్ లెవెల్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అది 53 అడుగులు వచ్చిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్రమంలో 14,26,684 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో ఏదైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కురుస్తున్న వర్షాల కారణంగానే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో వర్షం అనేది ఎక్కువగా కురవటం లేదు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల అన్ని ప్రాజెక్టులకు కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. దీని కారణంగా అక్కడ పరివాహక ప్రాంతవాసులు అదేవిధంగా సాగు కోసం రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చెదురుమదురు వానలు పడుతూనే ఉన్నాయి. కొంత మైదాన ప్రాంతంలో రిలాక్సేషన్గా ఉంది. కానీ భద్రాచలంలో ఒక వ్యక్తి తడిచే వర్షం వస్తుంది, కానీ వరదలు వచ్చే వర్షం అయితే లేదు. అయితే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే గోదావరి వద్ద నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో అటు దుమ్ముగూడెం, చర్లలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. భద్రాచలంలో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అటు అశోక్ నగర్ కాలనీ, సుభాష్ నగర్ కాలనీ ఇలాంటి కాలనీలు కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి కరకట్టను మరమ్మతులు కూడా చేసుకున్నారు. అయితే సమ్మర్లోనే ఈసారి కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే గత అనుభవాల రీత్యా ఆ కారణంగా ఈసారి స్లూయిస్ అన్ని కూడా రిపేర్ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎక్కడ వరదలు వచ్చినా కానీ అధికారుల బృందం సిద్ధంగా ఉండాలని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు ఇక్కడ జిల్లా పైన కంట్రోల్ తీసుకున్నారు. అయితే మొత్తంగా వాళ్ళిద్దరు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంది, ఎక్కడ గతంలో ఎక్కడ ఇబ్బంది జరిగిందనే అంశాలని వాళ్ళు ప్రతిసారి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూడొచ్చు, ఇట్లా గోదావరిలో ఒక స్ట్రీమర్ కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం సిద్ధం చేశారు. ఇక్కడ నాటు పడవలు, బోటు పడవలు అన్నిటినీ సిద్ధం చేసి ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే ఎవరైనా లోతట్టు ప్రాంతంలో వాళ్ళు ఇరుక్కున్నట్లయితే వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళని రక్షించడం కోసం ఇట్లా బోట్లను కూడా సహాయం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దాంతోపాటుగా గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒకటి కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా అది ఏర్పాటు చేయడంతో ఎవరైనా అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని తీసుకొచ్చి మైదాన ప్రాంతానికి తరలించడం కోసం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికకు చాలా దగ్గరలో ఉంది. దాని కారణంగా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజానికం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి నిర్విరామంగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గోదావరికి వరద వచ్చే అవకాశం ఉంది. గత అనుభవం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. తమ విలువైన సామాగ్రిని ఇప్పటికే మైదాన ప్రాంతానికి తీసుకొచ్చుకున్నారు. దాంతోపాటుగా అధికారుల సహకారం కూడా ఉంది కాబట్టి అధికారుల ప్రయత్నాలు సఫలించాయని చెప్పేసి అనుకోవాలి. అయితే దీని ప్రకారం సాయంత్రం వరకు ఒకవేళ 48 అడుగులు దాటిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తాలిపేరుకు వరద ఏ స్థాయిలో వస్తుంది, తాలిపేరుకు వచ్చే వరదని బట్టి దిగువ ప్రాంతానికి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ తాలిపేరుకు వరద తగ్గినట్లయితే దిగువకు విడుదల చేసే నీరు కూడా తగ్గుతుంది. కాబట్టి క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ తాలిపేరుకు వరద ప్రవాహం ఎక్కువ అయినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మూడో ప్రమాద హెచ్చరిక 52 అడుగుల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయిపోయారు. ఒకవేళ మూడో ప్రమాద హెచ్చరిక వస్తుందా రాదా అనేది 10 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన అధికారులందరూ కూడా సమగ్రంగా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. ఒకళ్ళనొకళ్ళు సమన్వయం చేసుకొని లోతట్టు ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా క్రోడీకరించుకుంటున్నారు. అదేవిధంగా కింది స్థాయి అధికారులకు సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా భద్రాచలం వద్ద ఉన్న రెయిన్కి సంబంధించిన అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.